హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకే పుష్ప మూవీ చూశాను. మూవీ గురించి ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. మూవీ స్టోరీ అంత బాగాలేదు అండ్ స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. బట్ అల్లు అర్జున్ గారు ఆయన పర్ఫార్మెన్స్ తోటి మనందరినీ వాటి గురించి మర్చిపోయేలా చేశారు. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ప్రతి సీన్లో అల్లు అర్జున్ కనిపిస్తారు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, డాన్సులు, ఇలా ఏది తీసుకున్నా కానీ కూడా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో అమ్మవారి జాతర ఎపిసోడ్ ఒకటి ఉంటది. ఆ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆ ఎపిసోడ్ లో ఆయన చేసిన యాక్టింగ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. నాకైతే ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని యాక్ట్ చేసినట్టు అనిపించింది. ఇక రష్మిక గారి విషయానికి వస్తే ఆవిడకి ఈ సినిమాలో చాలా లెందీ రోల్ ఉంది. కొన్ని చోట్ల ఆవిడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ కొన్ని చోట్ల ఆవిడ యాక్టింగ్ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇక పీలింగ్ సాంగ్ లో అల్లు అర్జున్ గారితో మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఫహద్ ఫజిల్ గారి విషయానికి వస్తే ఆయన క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. పార్ట్ 1 క్లైమాక్స్ చూశాక నాకు ఫహద్ ఫజిల్ గారికి పార్ట్ 2లో మంచి రోల్ ఉంటుందని అనిపించింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకు అంత స్ట్రాంగ్ రోల్ అయితే లేదు. బట్ ఉన్నంతలో ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక సునీల్ గారి రోల్ కూడా ఈ స్టోరీలో అంత ఇంపార్టెన్స్ లేదు. ఆయనని మోస్ట్లీ కొన్ని కామెడీ సీన్స్ కి వాడుకోవడం జరిగింది అండ్ ఆ కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ కన్నా కాస్తో కూస్తో అనసూయ గారి క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో కిసిక్ సాంగ్ అనేది ఒక స్పెషల్ సాంగ్. ఆ సాంగ్ టైమింగ్ అనేది కాస్త ఆడ్ గా అనిపించింది. బట్ అల్లు అర్జున్ అండ్ శ్రీలీల గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఒక మంచి ఎంటర్టైనింగ్ సాంగ్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి గారి సాంగ్స్ చాలా బాగున్నాయి. పీలింగ్స్ ఇంకా కిసిక్ సాంగ్ కూడా నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు అంత నచ్చలేదు, కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం అల్టిమేట్ గా అనిపించాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పి గారితో పాటు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇచ్చారంట. సో ఏ బీజిఎం ఎవరు ఇచ్చారనేది నాకు తెలియదు, కానీ మూవీలో అయితే బీజిఎం పరంగా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇక డైరెక్టర్ సుకుమార్ గారి విషయానికి వస్తే ఆయన స్టోరీ మీద కన్నా అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ హైలైట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారేమో అనిపించింది. స్క్రీన్ ప్లేలో కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి, దానివల్ల సినిమా కాస్త లాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ. బట్ వాటిని ఓవర్కమ్ చేయడానికి ఎప్పటికప్పుడు పుష్ప క్యారెక్టర్ తో ఏదో ఒక హై ఇస్తానే ఉన్నారు ఆడియన్స్ కి. అండ్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని ఎలివేషన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ నాట్ సుకుమార్ గారు బెస్ట్ ఫిల్మ్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పుష్ప ఒక టైం పాస్ మూవీ. అక్కడక్కడ సినిమా కొంచెం లాగ్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ది మూవీ ఈజ్ ఎంజాయబుల్. సో పుష్ప ఒక మంచి పార్టీ అయితే ఇచ్చాడు, కాకపోతే ఫుడ్ అనేది కాస్త తక్కువైంది. సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని వెళ్తే సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.